మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ 384 రోజు ఇవాళ. జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. స్టాక్ జీకే కావచ్చు, కరెంట్ అఫైర్స్ ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోస్లో అందిస్తున్నాను. ఒక 10 క్వశ్చన్స్ ప్రతిరోజు కనుక మీరు కొత్తవి నేర్చుకోగలిగితే ఒక నెలలో మీరు 300 ప్రశ్నలు మీ దగ్గర ఉంటాయి. ఒక సంవత్సరంలో అయితే మీకు 3600 ప్రశ్నలు మీ దగ్గరికి వచ్చేస్తాయి. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం ప్రీవియస్ క్వశ్చన్స్ వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అంటే క్వశ్చన్ ఏ కోణంలో వస్తుందనేది కూడా మీకు తెలిసిపోతుంది. మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రతిరోజు నోట్ చేసుకోండి. అదేవిధంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఈరోజు క్వశ్చన్ మీరు తరచుగా కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్. స్కాండినేవియన్ దేశాలని వేటికి పేరు? ఐస్లాండ్, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. ఈ కంట్రీస్ని కలిపి మనం ఏమంటామంటే స్కాండినేవియన్ కంట్రీస్ అంటాం. మీకు యూరప్ కాంటినెంట్కు చెందినటువంటి కంట్రీస్ ఇవన్నీ కూడా నార్త్ యూరప్. సో మీకు ఐస్లాండ్ కానివ్వండి, డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్, నార్వే రాజధాని ఓస్లో, ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా స్వీడన్, ఫిన్లాండ్ ఇవన్నీ కూడా మనకు స్కాండినేవియన్ కంట్రీస్గా పిలువబడతాయి. అదేవిధంగా బాల్టిక్ కంట్రీస్ అని మరికొన్ని దేశాలు ఉన్నాయి. లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియా. ఓకే, మీరు జస్ట్ లాలి అని మీరు ఇట్లా గుర్తుపెట్టుకున్న ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా ఒక కోడ్ తోటి అయితే మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్ లెటర్స్తో కానివ్వండి, ఎట్లయినా గుర్తుంచుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి మనకు ఎమరాల్డ్ ఐలాండ్, పచ్చల ద్వీపం అంటాం కదా, అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఇది ఒక ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఐర్లాండ్ దేశాన్ని ఎమరాల్డ్ ఐలాండ్ అని పిలుస్తారు. దీన్నే మనం పచ్చల ద్వీపం అని పిలుస్తాం. ఐర్లాండ్ రాజధాని వచ్చేసి మనకు డబ్లిన్ అండి, యూరప్ కంట్రీ ఇది. క్వశ్చన్ నెంబర్ 3, ఇంగ్లీష్ ఛానల్ ఏ మహాసముద్రంలో భాగంగా ఉంది? మనం చాలాసార్లు చదువుతుంటాం ఇంగ్లీష్ ఛానల్ ఇది నా మొదటి భారతీయుడు ఎవరని, ఇంగ్లీష్ ఛానల్ ఇది నా ప్రపంచంలో మొదటి వ్యక్తి ఎవరని, ఇట్లాంటివి వస్తాయి. అసలు ఇంతకు ఇంగ్లీష్ ఛానల్ అనేది మనకు ఏ దేశాల మధ్య ఉంది, ఏ సముద్రంలో ఉందో చాలామందికి తెలియదు. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఇంగ్లీష్ ఛానల్ అనేది బ్రిటన్, ఫ్రాన్స్లను వేరు చేస్తుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 4, రౌండ్ రివల్యూషన్ వేటి ఉత్పత్తికి సంబంధించింది? పొటాటోస్ అంటే ఆలుగడ్డల ఉత్పత్తికి సంబంధించింది రౌండ్ రివల్యూషన్. మనకు అగ్రికల్చర్కి సంబంధించి రెయిన్బో రివల్యూషన్ అంటున్నాం. దాని కింద చాలా ఉన్నాయి. మీకు ఉదాహరణకు మీకు గ్రీన్ రివల్యూషన్ ఉంది కదా, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడానికి గ్రీన్ రివల్యూషను. అదేవిధంగా మీకు బ్లూ రివల్యూషను, ఏది మనకు చేపల ఉత్పత్తిని పెంచడానికి బ్లూ రివల్యూషను. వైట్ రివల్యూషను, పాల ఉత్పత్తి పెంచడానికి వైట్ రివల్యూషను. ఇట్లా మనకు కొన్ని రివల్యూషన్స్ ఉన్నాయి. సో దాంట్లో భాగంగా ఈ క్వశ్చన్ అయితే తీసుకున్నాను. సిల్వర్ రివల్యూషన్ అనేదేమో గుడ్ల ఉత్పత్తికి సంబంధించినటువంటి రివల్యూషన్. ఎల్లో రివల్యూషన్ నూనె గింజల ఉత్పత్తికి చెందినది. ఎల్లో రివల్యూషన్ గురించి మీకు 1998 గ్రూప్ 4లో అడిగాడు క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5, ఇండియన్ హిస్టరీ. వ్యవసాయానికి సాగునీరు అందించడానికి యమున, సట్లెజ్ నదికి కాలువలు నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? మీకు కెనాల్స్ ఇరిగేషన్ సిస్టమ్ అంటే ఢిల్లీ సుల్తాన్లో ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఫిరోజ్ షా తుగ్లక్నేనండి. ఎందుకంటే ఈయన పీరియడ్లోనే ఈ కెనాల్స్ కానివ్వండి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానివ్వండి మనకి ఎక్కువగా ప్రొవైడ్ చేయబడ్డాయి. కాబట్టి ఫిరోజ్ షా తుగ్లక్ పేరునైతే మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. క్వశ్చన్ నెంబర్ 6, గౌతమ బుద్ధుడు ఏ రోజున జన్మించాడు? ఒక ప్రత్యేకత ఉందండి మీకు. వైశాఖ పౌర్ణమి రోజున గౌతమ బుద్ధుడు జన్మించాడు. క్రీస్తుకు పూర్వం 563 ఇయర్ అయితే 563లో లుంబిని వనం. అయితే మీకు అదే వైశాఖ పౌర్ణమి రోజు గౌతమ బుద్ధుడు మీకు గయలో జ్ఞానోదయం పొందడం జరిగింది. అదే వైశాఖ పౌర్ణమి రోజు మహాపరినిర్వాణం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా ఒకే రోజున జరుగుతున్నాయి, గమనించండి, వైశాఖ పౌర్ణమి రోజున. క్వశ్చన్ నెంబర్ 7, సిఎఫ్ఎల్ విస్తరించండి. మనం సిఎఫ్ఎల్ బల్బ్స్ వాడుతున్నాం కదా, కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ అండి. ఇది క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ మనకి వన్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సిఎఫ్ఎల్ కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్, దీని యొక్క ఫుల్ ఫామ్.
క్వశ్చన్ నెంబర్ 8. అధిక వోల్టేజ్ నుండి గృహోపకరణాలను రక్షించడానికి దేనిని ఉపయోగిస్తారు? ఫ్యూజ్ ఉపయోగిస్తున్నాం. మీ అందరికీ తెలుసు మనకు ఎక్కువ వోల్టేజ్ వచ్చినప్పుడు ఈ ఫ్యూజ్ అనేది మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. మరి ఫ్యూజ్ వైర్‌గా ఉపయోగించే మిశ్రమం ఏది అంటాడు. చాలా సార్లు రిపీటెడ్ క్వశ్చన్ ఇది. తగరం ప్లస్ సీసం ఈ 2 కూడా మనకి మిశ్రమ లోహంగా ఉండి ఫ్యూజ్ వైర్‌గా దీన్నే మనము వాడతాం. ప్రస్తుతం అయితే ఫ్యూజ్ స్థానంలో మనం లేటెస్ట్‌గా ఎంసీబీ వాడుతున్నాం. క్వశ్చన్ నెంబర్ 9. భూమిపైన ఏర్పడిన తొలి జీవంగా దేనిని పరిగణిస్తున్నారు? సైనోబాక్టీరియాను భూమిపైన ఏర్పడ్డ తొలి జీవంగా పరిగణిస్తున్నారు. ఇది బ్లూ గ్రీన్ ఆల్గేకి చెందింది. క్వశ్చన్ నెంబర్ 10. ఏ ఆనకట్టను లైఫ్ లైన్ ఆఫ్ గుజరాత్ అని పేర్కొంటారు? సర్దార్ సరోవర్ డ్యామ్ వల్ల గుజరాత్ లబ్ధి పొందుతుంది. సో ఈ డ్యామ్ను అయితే లైఫ్ లైన్ ఆఫ్ గుజరాత్ అని పేర్కొంటున్నారు. ఇది నర్మదా నది మీద నిర్మించబడింది. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.